హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు స్వరావీస్ క్రియేటివిటీ. ఈరోజు మనం హోమ్ మేడ్ పిజ్జా ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ పిజ్జాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: పన్నీర్, క్యాప్సికమ్, ఆనియన్స్ అండ్ మోజరెల్లా చీజ్, పిజ్జా సాస్, టమాటో కెచప్. నేను పన్నీర్, క్యాప్సికమ్ అండ్ ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను. పిజ్జా బేస్ మాత్రం నేను రెడీమేడ్ పిజ్జా బేస్ తీసుకున్నాను. మీకు కావాలంటే హోమ్ మేడ్ ఇంట్లో కూడా చేసుకోవచ్చు, ఎందుకంటే నేను ఓవెన్లో పెట్టట్లేదు కాబట్టి రెడీమేడ్ బేస్ తీసుకున్నాను. ఫస్ట్ పిజ్జా బేస్ తీసుకొని దానికి పిజ్జా సాస్ అండ్ కెచప్ రెండు మిక్స్ చేసి మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేయాలి. మొత్తం స్ప్రెడ్ చేసిన తర్వాత దానిపైన క్యాప్సికమ్, ఆనియన్ అండ్ పన్నీర్ అన్నీ ఈవెన్గా రెడీ చేసుకోవాలి. మనం గార్లిక్ మొత్తం ఇట్లా అన్నీ వేసుకోవాలి, స్ప్రెడ్ చేసుకోవాలి. దానిపైనే మొజరెల్లా చీజ్ కూడా వేయాలి. నేను మాత్రం ఓన్లీ గ్రీన్ క్యాప్సికమ్ తీసుకున్నాను. మీకు కావాలంటే రెడ్ అండ్ ఎల్లో క్యాప్సికమ్ తీసుకోవచ్చు, కార్న్ తీసుకోవచ్చు, టమాటో తీసుకోవచ్చు, అండ్ చికెన్ తినే వాళ్ళైతే చికెన్ తీసుకోవచ్చు. మీ ఇష్టం, ఎవరికి ఎలా నచ్చితే అలా తీసుకోవచ్చు. ఇది హోమ్ మేడ్ పిజ్జా అయితే హెల్త్కి మంచిది అని చెప్పేసి నేను ఇంట్లోనే హోమ్ మేడ్ పిజ్జా చేశాను. ఈవినింగ్ స్నాక్ లాగా పిల్లలకి స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇస్తే చాలా బాగుంటుంది. ఇది నేను మళ్ళీ లాస్ట్కి దానిపైన కెచప్ వేసాను. ఇది నేను ప్యాన్ పైన చేశాను కాబట్టి రెడీమేడ్ బేస్ తీసుకున్నాను. ఇప్పుడు ప్యాన్ పెట్టేసి ప్యాన్ హీట్ అయిన తర్వాత దానిపైన బటర్ అప్లై చేసి ఈ పిజ్జా రెడీ చేసిన పిజ్జా దానిపైన పెట్టాలి. పెట్టి ఓన్లీ మొజరెల్లా చీజ్ మెల్ట్ అయ్యేంత వరకు జస్ట్ ఒక 2 minutes మాత్రం పెట్టాలి, లేకపోతే మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు పిజ్జా రెడీ అయిపోయింది. దీన్ని తీసేసి కట్ చేసుకొని టేస్ట్ చేయండి. మీకు నచ్చితే కామెంట్ పెట్టండి, టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. ఇఫ్ యూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు కూడా ట్రై చేయండి, మా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకా మీకు ఏమైనా వెరైటీస్ కావాలంటే కామెంట్లో పెట్టండి. ఆ వెరైటీ ఫుడ్ నేను రెడీ చేసి చూపిస్తాను. ఇది లాస్ట్కి పిజ్జా వచ్చేసి రెడీ అయ్యింది, టేస్ట్ చేయండి. థ్యాంక్ యూ.